నేను గోల్డ్ బిజినెస్ మొదలు పెడదామని అనుకుంటున్నారా? ఏది తలకాయ తిప్పోసారి. ఎందుకురా? లిప్స్టిక్ తగ్గిందేమన్నా? కాదు, నీ తలకాయకి ఏమన్నా దెబ్బ ఇట్లా తాకిందని చూస్తున్నా. నేను సోయి తప్ప ఏం అంటలేను. మంచి బిజినెస్ ఐడియా ఒకటి వచ్చింది. తులం బంగారం ఎంతనో తెలుసా? ఎంతైనా గానీ ధరతోటి మనకు పని లేదురా. మరి దంద ఎట్లా చేస్తావు? గోల్డ్ ప్లేస్ లా రోల్డ్ గోల్డ్ వాడదాం. ఉవ్వా ఉవ్వా, ఈ పాపంలా నాకే భాగం లేదు, నాకు సంబంధమే లేదు. ఏ ఊకో పిరికి పొల్ల, నేను అమ్ముతా అంటలేను. గిల్ట్ నగలు కిరాయికిచ్చే బిజినెస్ పెడదామని అనుకుంటున్నా. నా తన చాలా ఉన్నాయి కదా అయ్యే కిరాయికిత్తిగా. అమ్మా అంతేనా? ఇంకా నేనేందో అనుకున్నా, అసలే రోజులు మంచిగా లేవు. బంగారం ఎండి ముచ్చట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. చైన్ స్నాచింగ్ ల గురించి నువ్వు భయపడేది? అవి గాక ఇంకో కొత్త మోసం మోపిస్తున్నారట ఊర్లల్లా. చూడుగాట ఓసారి. ఇప్పుడు ఎవరన్నా కలిగించుకున్నారా? చూసారు చాలా. ఒక్కరి కోసం వచ్చిన మీరే ఇస్తారు. 50 రూపాయలు అయిపోతుంది. 500 400 రావాలి. బిందెలకు మాట్లేస్తాం, అరేక్ మాలు కొంటాం, పాత ఇనుప సామాన్కు ఉల్లిగడ్డలు ఇస్తామని బజార్ల పొంటి తిరిగినట్టు వెండి నగలకు మెరుగు చేస్తాం, పట్టిన మురికి గడిగిస్తాం అనుకుంటా ఇట్లూర్ల పొంటి తిరుగుతున్నారట. ఇక ఆయనతో అక్క అరకిల వెండి కడియాలు పొలం పని చేసి నల్లగాయనై జర గడిగియమన్నదట. అగో వేస్తున్నారు చూడుర్రి. మురికి లేదు, ఎంత నల్లగా ఉంది. మురికి లేదు అన్ను. ఏమైంది? మాల్ మసాలా కెమికల్స్ బగ్గనే తెచ్చిర్రు కదా, తేటగా వేసిస్తారు కావచ్చు. మేము కూడా వేయించుకుంటే మంచిగుండు, వాళ్ళ అడ్రస్ తెలిస్తే అని అనుకుంటున్నారా? ఆడిప్పుడు పోలీస్ స్టేషన్ లో పడ్డాడు. ఎందుకంట్రా? కడిగిన కడియాలు మెరుపు బగ్గనే వచ్చినాయట గాని బరువుల తేడా కొట్టిందట. ఇక అనుమానం వచ్చి తూకం వేస్తే 20 గ్రాములు అంటే 2 తులాల దాకా నొక్కేసిండట. అయినా వెండి ధరలు ఎట్లున్నాయి గత నమ్ముతారా అనుల్లా? అంతేకాదనుకుంటే నమ్మకమైన కంసాలి కాడికి పోవాలి గాని జనాలు జర చూసుకోండి, ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి బాగానే. ఇంతకు ఎక్కడైందో చెప్పలే కదా, కరీంనగర్ జిల్లా పర్లపల్లి గ్రామంలా అమ్మేది. మేము అవి తీసుకుంటే కడుక్కోవచ్చు ఇట్లా? లేదు మరి ఏం దాస్తావా? పౌడర్ కొని దాచుకుంటావా? మీరే కడిగిస్తారండి బాబు. మీరే మాట్లాడతారు. కడుక్కోవచ్చు. మీరు కొన్ని ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు చెయ్యాలి. అట్లనే